జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ భూ కబ్జా అనేది ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అఫ్ కోర్స్ డీకే ఫ్యాక్షన్ ఉండనే ఉంటుంది. బీజేపీ చాలా సీరియస్గా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ప్రెసిడెంట్ బివై విజయేంద్ర, యడ్యూరప్ప తనయుడు విజయేంద్ర దీని గురించి సీరియస్గా రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నారు. సో ఎవరైతే పార్వతమ్మ పేరిట, పార్వతి అనే సిద్ధరామయ్య గారి సతీమణి పేరుపైకి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక ల్యాండ్ని ఆ పేరు మీదకి ఇల్లీగల్గా అలాట్ చేసింది అనేది ఇప్పుడు ఆరోపణ. ఇది ఇప్పుడు రాజకీయంగా సిద్ధరామయ్య సీటును తీసేసే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీ వాళ్ళు చేయక్కర్లేదు, వాళ్ళ పార్టీలను చూసుకుంటారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళకు ఒక ఛాన్స్ దొరికింది. ఆల్రెడీ లింక్ మొన్ననే లాస్ట్ వీక్ మనం మాట్లాడాము, సీట్ కూడా పోతుంది. దానికి ఒక లింక్ ఉంది. అది ఇంకో లింక్ ఏంటంటే వీళ్ళ హిజ్ వైఫ్ పార్వతి, ఆమె పేరు పార్వతమ్మ అంటారు ఆమెని. ఆమె పేరు మీద 3.2 acres ఆఫ్ ల్యాండ్ మైసూర్ బయట, ఆ ల్యాండ్ని మైసూర్ డెవలప్మెంట్ అథారిటీ డెవలప్మెంట్కి అక్వైర్ చేశారు. అక్వైర్ చేసినప్పుడు దానికి ఒక కాస్ట్ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న రైతుల దగ్గరికి ఇచ్చే కాస్ట్కి ఆమెకి 10 నుంచి 20 టైమ్స్ ఎక్కువ ఇచ్చారంట. రైతుల దగ్గర తీసుకుని వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు అసలు డబ్బులు. ఈమెకి వచ్చిన దాని ప్రకారం మైసూర్ సిటీలో 14 సైట్లు ఇచ్చారు, 14 ప్లాట్లు ఇచ్చారు, 60/40. ఆమెకి యాక్చువల్లీ యాజ్ పర్ కాంపెన్సేషన్ 2 రావాలి, 14 ఇచ్చారు. ఇప్పుడు ఏం చేశారు, ఫస్ట్ ఇది రాగానే ఆ ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసి పడేశాడు. ఎవడు ఎంక్వైరీ చేసిన వాడిని. ఇదంతా బయటికి తీసుకొచ్చిన వాడిని, మీకు ఇంత భయం లేకుంటే, ఏం కాన్స్పిరసీ లేకుండా ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? వెన్ హీ వాజ్ ద వన్ హూ బాట్ అవుట్ దిస్ ఎంటైర్ స్కామ్, సెయింగ్ ఇట్ హస్ బీన్ ఇల్లీగలీ డన్ అని చెప్పేసి. దానికన్నా ఇంట్రెస్టింగ్ ఇంకోటి సాయి గారు, ఈ ప్లాట్ యూజువలీ మన ఎలక్షన్ అఫిడవిట్ ఫైల్ చేస్తున్నప్పుడు ఈ క్యాండిడేట్స్ వాళ్ళ కంప్లీట్ అసెట్స్ డీటెయిల్స్ ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అంటే ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్ కానివ్వండి, కొడుకు కానీ కూతురు పేరు మీద ఏముందని. ఈ ల్యాండ్ డిక్లేర్ చేయలేదు సిద్ధరామయ్య. సో ఈ డిక్లేర్ చేయని ల్యాండ్ సడన్గా ఎట్లా వచ్చింది? ఇప్పుడేమంటున్నాడు, లేలే వాళ్ళ తమ్ముడు ఆమెకు డొనేట్ చేశారంట ల్యాండ్. ఈ ల్యాండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కరప్షన్ కేస్. ఆ ల్యాండ్ వాళ్ళ తమ్ముడికి ఎట్లా వచ్చింది, తమ్ముడి నుంచి ఆమెకి ఎందుకు ఇచ్చారు, ఆమె దగ్గర నుంచి వీళ్ళు ఎందుకు అక్వైర్ చేశారు మైసూర్ డెవలప్మెంట్ అథారిటీ, అక్కడున్న రైతులకు ఇదే కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వలేదు, ఈమెకు ఒక్కటే సపరేట్ ఎందుకు ఇచ్చారు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు, మూడా. వాళ్ళు స్టాండర్డ్ అలాట్మెంట్ రేషియో ఏంటంటే 40-60. అంటే మీరు ప్లాట్ తీసుకున్నప్పుడు దాని బదులు ఒక రేషియోతో ఇస్తారనమాట. కానీ పార్వతమ్మకు వచ్చినప్పుడు 50-50 ఇచ్చారు, తీసుకుని దాని ఈక్వలెంట్ ఇచ్చారు. మిగతా వాళ్ళ దగ్గర తీసుకున్నా కాదు, అది కంప్లీట్ దీని విలువ ఆల్మోస్ట్ 4,000 కోట్లకు వస్తుంది. ఈ ప్లాట్ ఒకటే కాదు, ద ఎంటైర్ స్కామ్ ఈజ్ అబౌట్ 4,000 crores. సో ఇది ఈ మైసూర్ బయట జరిగిన ల్యాండ్. ఆలోచించండి, మైసూర్ బయట ల్యాండ్ విలువ ఎంత ఉంటుంది, మైసూర్ సిటీలో ఎంత ఉంటుంది. అక్కడ అక్వైర్ చేసిన ల్యాండ్ మీరు మైసూర్ సిటీలో ఎందుకు ఇచ్చారు? మీరు కాంపెన్సేషన్ ఇవ్వాలండే కదా, డబ్బులు ఇవ్వాలండే. ల్యాండ్ ఇస్తే కూడా మీరు 2 ప్లాట్లు ఇవ్వాలి, 60/40. మీ 14 ఎట్లా ఇచ్చారు ఆమెకి? సో ఇదంతా బయటకు వచ్చిన తర్వాత న్యాచురలీ ఇప్పుడు బీజేపీ వాళ్ళకి మెగా ర్యాలీ జూలై 12వ తేదీకు, అదే మన ఈ రికార్డింగ్ కన్నా నెక్స్ట్ డే జరుగుతుంది, ఫ్రైడే రోజు. ఇది దాని తర్వాత ఈ మెగా ర్యాలీలో వీళ్ళు ఈ సైట్స్ ఇల్లీగల్గా ఇచ్చిన సైట్ చాలామంది కాంగ్రెస్ పొలిటీషియన్స్కి ఇచ్చారంట. ఇదంతా విత్డ్రా చేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళ దగ్గర లేని ల్యాండ్ తీసుకొని వీళ్ళకి ప్లాట్లు ఇచ్చారంట. ఎవరిదో పేరు మీద ల్యాండ్, ఇక్కడ అందరు చూస్తున్నాం కదా ధర్నీ పోర్టల్ ఏమేమి జరుగుతుంది ఇక్కడ అని. సంథింగ్ వెరీ సిమిలర్ హ్యాపెండ్ దేర్ ఆల్సో. అది కాకుండా ఇప్పుడు ఎందుకంటే ఈ న్యూట్రల్ క్యాంప్ అని ఒక క్యాంప్ ఉంది సాయి గారు. మనం ఎప్పుడు డీకే శివకుమార్ సిద్ధరామయ్య గురించి మాట్లాడు, కానీ అక్కడ ఇంకో క్యాంప్ కూడా ఉంది. అక్కడ వీళ్ళిద్దరు దాంట్లో లేని ఒక క్యాంప్ సెపరేట్ ఉంది. బీకే హరిప్రసాద్ ఉన్నారు, కేహెచ్ మునియప్ప ఉన్నారు. వీళ్ళందరూ సీనియర్స్. వీరిద్దరు పట్టించుకోరు, ఈ 2 గ్రూపులు పట్టించుకోరు. ఎందుకంటే కర్ణాటకలో ఆల్రెడీ ఒక ఒక్కలిగా లింగాయట్ ఒక బ్యాటిల్ ఉంది. సిద్ధరామయ్య కంసం కురుబా, విచ్ ఇస్ ద బ్యాక్వర్డ్ కాస్ట్. దానికోసం మనకి జరిగిన ఒక్కలిగా గొడవలు కూడా క్లియర్గా చెప్పారు. వాళ్ళ సీఎస్ చెప్పారు, వాళ్ళ మఠాలు చెప్పారు, ఈయనని ముఖ్యమంత్రి చేయాలి డీకే శివకుమార్ అని చెప్పి, చేయకపోతే మేము చూపిస్తాం అని చెప్పారు. సో ఇప్పుడు అది కాకుండా, ఎందుకంటే ఇదొక నడుస్తున్నప్పుడు ఇంకొక ప్రాబ్లం ఉంది. అక్కడ కాంగ్రెస్ ఒక రివ్యూ చేస్తున్నారు, మధుసూదన్ మిస్త్రీ అని చెప్పి ఏఐసిసి రివ్యూ చేయడానికి ఒక ఆయన వచ్చారు. మేము 14 సీట్లు మినిమం గెలుస్తాం అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పినట్లు అక్కడ లాస్ట్ 10 సీట్లు రాలేదు, 8 సీట్లు వచ్చినాయి. దాని గురించి ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు న్యాచురలీ
ద బ్లేమ్ విల్ ఫాలో ఆన్ సిద్ధరామయ్య బికాజ్ యూ ఆర్ ద లీడర్. అవును. ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ఏం జరగలేదు, కానీ అక్కడైతే వాళ్ళు సీరియస్ తీసుకుంటున్నారు. ఇదే ఛాన్స్లో శివకుమార్ని పాసిబ్లీ వాళ్ళు పైకి తీసుకొస్తారు. కానీ అక్కడ దానికన్నా ముందు అక్కడ ఇంకో ఒక స్కాండల్ జరిగింది. ఈ 5 ప్రామిస్ల కోసం డబ్బులు లేనప్పుడు పెట్రోల్ రేట్లు పెంచిండు అక్కడ. మనకు తెలుసు, ఇప్పుడు మన రాహుల్ గాంధీ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, మీరు మోదీ గవర్నమెంట్ అసలు ఇన్ఫ్లేషన్ ట్యాకిల్ చేయలేకపోతే, కానీ ఒక్క మాట చెప్పలేదు పెట్రోల్ అక్కడ ప్రైసెస్ పెంచిన దానికి. ట్యాక్స్ పెంచారు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. మోదీ గవర్నమెంట్ 10 పైసలు పెంచితే లొల్లి చేస్తారు వీళ్ళు, కానీ వాళ్ళ గవర్నమెంటే ₹1 నుంచి ₹3 దాకా పెంచినప్పుడు ఏం చెప్పలేదు. ఫండ్స్ కావాలి. ఈ 5 ప్రామిసెస్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు మీరు? ఫ్రీ బస్ అంటే ఏం లేదు, అది బస్సులు రేపు రోడ్డు మీద ఉండకపోతే కూడా ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఏం చేశారు వీళ్ళు? SC ST ఫండ్స్ ఉంది సాయి గారు, ఆ ఫండ్స్ తీసుకొని వీళ్ళు వాడుకున్నారు. ఓకే, అది ఇది పెద్ద గొడవ జరిగింది. అది ఇంకా ఘోరం. సో ఇది ఎట్లయిపోతుంది, షెడ్యూల్ కాస్ట్ ప్లాన్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ సబ్ ప్లాన్ అని ఒకటి ఉంది. సో ఈ 5 గ్యారంటీస్లో దీని డబ్బులు తీసుకొని వాడుకున్నారు. ఎంత డబ్బులు అనేది ఇప్పుడు మనం చూడాల్సింది, ఎందుకంటే 3,000 క్లోజ్ టు 4,000 కోట్లు ఈ ఫండ్స్ ఉండే వీళ్ళ దగ్గర, ఈ SC ST ఫండ్స్ కోసం. దాని నుంచి వీళ్ళు ఎంత వాడారని ఇప్పుడు దాకా తెలియదు. తీసుకున్నారు ఫండ్స్, చెప్పట్లేదు ఎంత వాడారని. ఈ ఫండ్స్ ఎవరికి వెళ్ళాలి? SC STకి వెళ్ళాలి. కానీ మీరు ఫండ్స్ వాళ్ళ దగ్గర తీసుకొని మిగతా వాళ్ళకి ఇస్తున్నారు మీ 5 ప్రామిసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఈ మొత్తం గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడే కూడా 14,000 కోట్లు కావాలి వాళ్ళకి ఇమీడియట్గా. అది లేదు. సో ఎక్కడి నుంచైనా డబ్బులు కొంచుకోవాలి, దానికోసం ఏమైనా చేయాలి. గవర్నమెంట్ ఉంటుందో లేదో మాకు తెలియదు. సో ఈ గొడవ నడిమిట్లో ఈ ల్యాండ్ స్కామ్ ఒకటి, ఈ SC ST కార్పొరేషన్ నుంచి మీరు గుంజుకున్న డబ్బుల గురించి డెఫినెట్లీ దే హ్యావ్ టు ఆన్సర్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే అది కాదు, గవర్నమెంట్ క్యాన్ యూజ్ ఎనీ ఫండ్. అరే మీరు SC STకి ఇచ్చే ఫండ్స్ మీరు ఎట్లా గుంజుకుంటారండి? అది వాళ్ళకి ఇస్తారంటే కూడా మీరు ఇంకే హెడ్ ఆఫ్ అకౌంట్ మీద ఇస్తున్నారు, అది కూడా చెప్పాలి కదా క్లియర్గా. క్లారిటీ లేదు. రాహుల్ గాంధీ ఆఫ్కోర్స్ మాట్లాడు, ఎందుకంటే స్కామ్ అక్కడ కాదు కదా, స్కామ్ కర్ణాటకలో జరిగింది. సో మాట్లాడు దాని గురించి. సో డెఫినెట్లీ నెక్స్ట్ 1 month 2 weeks అనుకోండి, 1 month కూడా వెళ్ళక్కర్లేదు. సిద్ధరామయ్య విల్ బి అండర్ ట్రెమెండస్ ప్రెషర్ అండ్ డెఫినెట్లీ ఐ థింక్ మేబీ ఒక 6 నెలల లోపల ఆయన సీట్ ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.